ఈ దేవతల్లో కూడా అసూయాద్వేషాలు ఉంటాయి. దేవతలు, మానవులు, రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు వాళ్ళు. తమో గుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు. అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు. అంటే పోటీ పడ్డం, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు, ఇదే రజోగుణం. యావత్తులు అలా కాదు, సత్వగుణం ప్రధానంగా ఉంటారు. వాళ్ళు శాంతంగా ఉంటారు. ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు. ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు. మనం ఆ దైవత్వాన్ని పొందాలి, సత్వగుణాన్ని సాధించాలి. అలా సాధించవలసినటువంటి దేవతలు, దేవేంద్రుడు వాడిలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారితీస్తుంది. లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, బళ్ళు కట్టిస్తారు, చెరువులు తవ్విస్తారు, అన్నీ చేస్తారు, విద్యాదానం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ చాలా గర్వం ఉంటుంది మనస్సులో. నేనే చేశానండి, ఇంకెవరూ చేయలేదండి, అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి, అన్నీ నేనే కట్టించా. ఇదే సాత్విక అహంకారం అంటారు.